బాహ్య సౌందర్యాన్ని చూసి దేవుడు సంతోషించట్లేదండి. దేవుడు సంతోషిస్తుంది హృదయ సౌందర్యాన్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. మళ్ళీ మనం శుద్ధి చేసుకోవాలి. ఈ హృదయం దేవునికి సమర్పిస్తున్నప్పుడు, దేవునికి నువ్వు సమర్పిస్తున్న ఈ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ఈ హృదయం దేని ద్వారా నింపబడుతుంది? దేని ద్వారా నువ్వు ఈ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు? ఈ రోజున ప్రియులారా, సాగుటను చూస్తుంటే ఎలాగుందో తెలుసా? మొట్టమొదటిగా మనిషి చెడిపోవడానికి కారణం ఏమిటి అని అంటే మొబైల్ ఫోన్ అండి. ఏం ఫోను? లేనివారు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? మూల కూర్చున్న ముసలమ్మ కూడా ఫోన్ తీసుకుంటుందండి. ఆవిడకి కూడా కావాలి. ఈ రోజున నాకెందుకు ఫోన్ అంటుందా? లేదు, ఆవిడకి అవసరమే. చిన్న పిల్లలకి ఈ రోజున స్కూల్కి వెళ్ళే పిల్లలు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ట్యాబ్లు. ఏమండి, వాళ్ళని కూడా వదిలిపెడతలే. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నామో. పోనీ మంచి కోసం ఉపయోగిస్తున్నామా? ఉపయోగిస్తాం చదువుకోవడానికి అండి. వాడు చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు మనకు అర్థమవుతుందా? ఏమో. ఈ రోజున మంచికి ఒక 2-3% ఉపయోగిస్తుంటే ఆ చెడికి 100కి 95% ఉపయోగిస్తున్నాడు ఖచ్చితంగా వీటిని. ఏమంటే ఫోన్ ఉంది, దేవుని వాక్యం వింటాడండి. జీవితాంతం దేవుని, రోజు కూడా దేవుని వాక్యం వింటున్నా. ఫోన్లో రీల్స్ చూడట్లేదా? యూట్యూబ్లు చూడట్లేదా? ఏవో రకరకాలు చూసేయట్లేదా? అక్కలేనివన్నీ మాట్లాడట్లేదు ఫోన్లో. ఎవరు బిడ్డలారా, ఈ ఫోన్ చాలా ప్రమాదం. ఎవరో నవ్వారని, ఎవరో ఏదో అన్నారని చక్కగా నువ్వు సంతోషపడిపోయి నెంబర్లు తీసేసుకొని ఫోన్లు చేసే తగలడిపోతుంది నీ జీవితమే. పెళ్ళిళ్ళు కావాల్సిన వారు ఉన్నారు, జాగ్రత్త. ఏమండి, పురుషులు కూడా ఈ రోజున పెళ్ళైన వారు కూడా ఎలా తగలబడుతున్నారండి. అది దౌర్భాగ్యం. ఎంత దరిద్రమో చూసారా? పెళ్ళైపోయిన ఎలాగుంటున్నారు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వయసుతో సంబంధం లేదన్నట్టుగా విచ్చలవిడితనం కనబడుతోందండి. ఎందుకంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లే వారు హృదయాల్లో. ఒకవేళ దేవునికి కనుక ప్రాధాన్యత ఇస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను కానీ నిన్ను తప్ప ఏది నువ్వు ఆశించొద్దు. నీ పొరుగు వారిని, ఏది భార్య అయినను వారి వస్తువు ఏదైనా నువ్వు కూడా ఆశించకూడదని దేవుని వాక్యం చెప్పిందా లేదా?